గర్భిణీ స్త్రీలలో 2 times కన్సిక్యూటివ్ గా 4 గంటల గ్యాప్ ఇచ్చి బ్లడ్ ప్రెషర్ చెక్ చేసినా కూడా 140, 90 లేదా అంతకంటే ఎక్కువ బ్లడ్ ప్రెషర్ రికార్డ్ అయితే దాన్ని హై బ్లడ్ ప్రెషర్ ప్రెగ్నెన్సీ అంటాం. మన దేశంలో 5 నుంచి 10% మంది గర్భిణీ స్త్రీల్లో ఈ సమస్య చూస్తాము. గత 20 years లో 25% పెరిగింది ఈ డయాగ్నోసిస్. ఎందుకు తెలుసుకోవాలి దీని గురించి? తల్లికి వచ్చే నష్టాలు ఏంటంటే, నంబర్ 1 మల్టీ ఆర్గన్ డ్యామేజ్, అంటే బ్రెయిన్, గుండె, ఊపిరితిత్తులు, కాలేయము మరియు కిడ్నీస్ మీద ఈ హై బ్లడ్ ప్రెషర్ యొక్క ఎఫెక్ట్ పడుతుంది. సెకండ్, ప్లసెంటల్ అబ్రప్షన్, అంటే బేబీ డెలివరీ అయ్యా కూడాల్సిన మాయ బేబీ లోపల ఉండగానే ఊడుతుంది. ఇది తల్లికి బిడ్డకి కూడా ప్రమాదకారి కావచ్చు. థర్డ్, హెల్ప్ సిండ్రోమ్, అంటే రక్త కణాల విచ్చిత్తి, లివర్ ఎంజైమ్ పెరగటము, ప్లేట్లెట్ కౌంట్లు తగ్గటము. ఎక్లాంప్సియా, అంటే ప్రెగ్నెంట్ విమెన్ కి ఫిట్స్ రావటం హై బీపీ వల్ల. ఇవన్నీ ఒక ఎత్తు. లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఒకసారి ప్రెగ్నెన్సీలో బ్లడ్ ప్రెషర్ వచ్చిన మహిళకి 3 to 4 times హై రిస్క్ ఉంటుంది తర్వాత బ్లడ్ ప్రెషర్ హైగా కంటిన్యూ అవటానికి. అదొక్కటే కాదు, డబల్ రిస్క్ ఉంటుంది గుండె జబ్బులకి, స్ట్రోక్ కి, డయాబెటిస్ కి.